మంచిర్యాల డిస్టిక్ భీమారం మండల్ మద్దికల్ విలేజ్. మా ఊర్లో నిన్న సాయంకాలం నుంచి రాత్రి వరకు అడ్డగోలుగా అక్కరకు రాని టైంలో అనవసరంగా కొట్టిన వానకు మా పత్తి చేను పరిస్థితి ఇది. మొదట్లేమో వాన కొట్టక పెట్టిన గింజలు పుట్టక ఆగమైతే, ఇప్పుడేమో పత్తి తీసే టైంలో వాన కొట్టి అందరినీ ఆగం చేయబట్టే. ఈ పరిస్థితి పగోనికి కూడా రావద్దు. ఇందుకేనేమో రైతులు ఆత్మహత్యలు చేసుకునేది. అప్పు చేసి పంట పండితే అడ్డి కూడా కట్టలేని పంట చేతికత్తే రైతు బ్రతికేదేలా, వ్యవసాయం చేసేదేలా? నాకెందుకో వ్యవసాయం కన్నా కమ్మలాట బెటర్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. దాంట్లోనన్నా 4 ఆటలకు ఓ ఆటన్నా పడుద్ది. కానీ ఇల్లు అట్లా కాదు, 4 ఏండ్లకు కూడా ఒక్కేడు కలిసి రాదు. ఒకవేళ పత్తిలో కలిసొస్తే వరిలో పెట్టకపోద్ది, వరిలో కలిసొస్తే పత్తిలో పెట్టకపోద్ది. ఎల్లనో ఓ దాంట్లో కుచ్చుడు మాత్రం పక్క. పోనీ అన్ని అనుకూలంగా ఉండి పంట చేతికత్తే రేటు ఉండదు. ఇన్ని ప్రతికూల పరిస్థితులలో కూడా రైతు బ్రతుకు బండి లాగబట్టే. అంత ఇబ్బంది పడి లాగుడెందుకు, వదిలేసి పోవచ్చు గాని అనుకోవచ్చు కొందరు. మనుషులకు చాలా వ్యసనాలు ఉంటాయి. అవి మంచివి గాని చెడువు గాని మన జీవితంలోకి ఒకసారి వచ్చాక ఎలా వదులుకోలేమో ఇది కూడా అంతే. వ్యవసాయం అనే వ్యసనంలో బ్రతికేవాడు బ్రతికి ఉన్నంత కాలం బాధలను భరిస్తూ ఉంటాడేమో గాని బయటకు మాత్రం రాడు. ఇక మా ఊర్లో వరి పత్తి పరిస్థితి ఇది. మరి మీ ఊర్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. రైతులను నల్ల ముఖాలు చేసిన తెల్ల బంగారం పండించే మా రైతు సోదరులకు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.